మొదట మన ప్రభు మొదట మన ప్రభు క్రీస్తు నమస్కారములు. ఏసునామమున కూడా ఉన్న పాస్టర్ గారికి, సంఘస్థులకు, కూడి ఉన్న ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏసునామమున వందనములు. మరి వాక్యంలోకి వెళ్దాము. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. అందరి తలలోంచి ఒక నిమిషం. పునరుత్థానము జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకని భూలోకని న్యాయాధిపతి, నీతి అధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారములు. ఈ యొక్క తాండమెట్ట పైన మందిరంలో జీవంగల దేవుని పరిశుద్ధ మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా ప్రకటించండి. నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు కనుక ఇక్కడ కూడిన వారికి, మైకులో వింటున్న వారికి అందరికీ మారుమనసు రక్షణ కలుగజేసి నీ ఆత్మ ద్వారా ప్రకటించున్నావని, యేసు నామం అడిగిన వాటి పొందినామని విశ్వసించిన మీ నామం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం ఎవరు తీసుకున్నా చదవండి. వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషుడు లక్ష్య పెట్టవాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, సమూయేలు ఒక మంచి ప్రవక్త. ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో రెండో ప్రవక్త. ఫస్ట్ పదోలో ప్రవక్తగా నియమించుకున్న రాజుగా ఆయన సేవకుని కూడా ఉంది. సౌలు అని రాజు ఆయన. అయితే ఈ సమూయేలును ఒక సేవకునిగా ప్రవక్తగా నియమించుకున్నారు. ఈయన ఏది చెప్పినా కూడా జరుగుతుంది. వర్షం కురుస్తుంటే కురిపించారు కూడా. అయితే